Hello all, welcome back to You Can Crack UPSC. So today we are going to discuss about the polity subject, which is a very important subject in entire UPSC journey. ఓకే, ఫస్ట్ అసలు సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీస్ నుంచి ఎవరు చదవాలో మనం తెలుసుకుందాము. సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఎవరికైతే బేసిక్స్ లేవని ఫీల్ అవుతారో, ఓకే, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు మనకి డెమోక్రసీ గవర్నమెంట్ ఎందుకు ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఓకే, అండ్ మోడల్స్ ఆఫ్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎన్సీఆర్టీ అనేది. దాని లాంగ్వేజ్ కూడా వెరీ అండర్స్టాండబుల్. ఓకే, సో మీకు ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మీకు ఫౌండేషన్ బిల్డ్ అవ్వకుండా మీకు మంచి ఇంగ్లీష్ అనేది కూడా వస్తుంది. ఎవరైతే యూనో ఫియర్ ఉంటుందో, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము ఆర్ ఎల్స్ బేసిక్ ఇంగ్లీష్ రావాలి మనకి అంటే, ఖచ్చితంగా మీరు యూపీఎస్సీ జర్నీలో ఉంటే మటుకు ఎన్సీఆర్టీస్ పక్కాగా చదవండి. ఇంకోటి, ఎవరు సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయనవసరం లేదు అంటే, పర్సన్స్ హూ హ్యావ్ ఆల్ బేసిక్స్ ఇన్ పాలిటీ అనమాట. ఓకే, సో వీళ్ళు నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి చదివితే సరిపోతుంది. అంతేకాకుండా హోల్ ఎన్సీఆర్టీస్లోని ద బుక్ టైటిల్డ్ పొలిటికల్ థియరీ అనే ఒక బుక్ ఉంటుంది. ఇందులోని ఆల్ థియరీస్ రిలేటెడ్, ఐ మీన్ డెమోక్రసీకి రిలేటెడ్ థియరీస్ ఉంటాయి. ఇంకా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ థియరీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి పొలిటికల్ థియరీ బుక్లో. సో గో త్రూ దిస్ బుక్ వెరీ కంపల్సరీ, వెరీ మేజర్లీ ఈ బుక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. పాస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో ఈ బుక్ నుంచి డైరెక్ట్గా అట్లీస్ట్ 5 to 10 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎన్సీఆర్టీస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ బికాజ్ ఎన్సీఆర్టీస్ అనేది ఎనీ హౌ ఇట్ ఈస్ important when it comes to UPSC preparation. Okay, the only thing is if you have basics, then you can start advanced books like 9th class nunchi or 10th or 11th class nunchi start cheyochu. But if you feel that you lack foundation or you need to build subject correctly, then start NCERTs from 6th class itself. Okay, ఎక్కువ టైం పట్టదు, చాప్టర్స్ కూడా చాలా స్మాల్ చాప్టర్స్ ఉంటాయి, లెందీ చాప్టర్స్ కూడా ఏమి ఉండవు. ఓకే, so go through it once. So now we have discussed who should read NCERTs and who should not. So we'll go to the another part of the polity is Lakshmikant. అందరూ యూపీఎస్సీ అనగానే ఫస్ట్ పర్చేస్ చేసే బుక్ మేబీ ఈ బుక్కే అవ్వచ్చు, ఎం లక్ష్మీకాంత్. సో ఇట్ రిలీజెస్ మచ్ చాలా ఎడిషన్స్ రిలీజ్ చేస్తుంది. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద సబ్జెక్ట్. అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. ఓకే, మీ దగ్గర ఓల్డ్ ఎడిషన్ ఉన్నా న్యూ ఎడిషన్ ఉన్నా సరే ఫ్యూ కాన్సెప్ట్స్ వోంట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఓకే, హౌ కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్డ్ ఆర్ హౌ ఎవాల్వింగ్. ఓకే, salient features of constitution, what is basic structure. ఓకే, ఇట్ మే చేంజ్ లైక్ ఇఫ్ ఫ్యూచర్లో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ ఇవన్నీ వస్తే చేంజ్ అవ్వచ్చు, లైక్ ఫ్యూ జడ్జ్మెంట్స్ యాడ్ అవుతాయి అంతే తప్ప ద రియల్ కోర్ సబ్జెక్ట్ అనేది అదే ఉంటుంది. సో డోంట్ ఇప్పుడు ఒక ఎడిషన్ వచ్చిందని వెంటనే మార్కెట్లోకి వెళ్ళి పర్చేస్ చేసి అలా ఒక మూలను పెట్టి ఉంచుదామని కాకుండా, స్టార్ట్ రీడింగ్ ఇఫ్ యూ హ్యావ్ వర్చువల్ కాపీ బెటర్, అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ కెన్ హ్యాండ్ కాపీ ఉన్నా సరే స్టార్ట్ రీడింగ్ దిస్ సబ్జెక్ట్, బట్ రీడ్ ఇట్ ఇన్ అ రైట్ వే. ఓకే, సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ లక్ష్మీకాంత్ ఇస్ సఫిషియంట్ ఫర్ GS2 మెయిన్స్ యాజ్ వెల్? ఆన్సర్ ఈజ్ కంప్లీట్లీ నో. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ సఫిషియన్స్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, GS2లో ఫ్యూ లైన్స్ ఆర్ పార్ట్స్ మనం తీసుకోవచ్చు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా, బట్ మెయిన్స్ కోసం GS2కి లక్ష్మీకాంత్ అనేది కంప్లీట్లీ నాట్ రిలయబుల్ బికాజ్ GS2 సిలబస్ అనేది ఎంటైర్గా లక్ష్మీకాంత్లో కవర్ చేసలేదు. ఓకే, ఇట్ ఓన్లీ సఫిషియంట్ ఫర్ ప్రిలిమ్స్, మోర్ దెన్ సఫిషియంట్ ఐ కుడ్ సే. ప్రిలిమ్స్కి చాలా వరకు సరిపోతుంది లక్ష్మీకాంత్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు లక్ష్మీకాంత్ ఎన్ని టైమ్స్ చదవాలి? 3 times, 4 times, 10 times ఆర్ ఎన్ని టైమ్స్? నేనేమంటానంటే 3 to 4 అని మీరు టిక్ చేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ కూర్చోకండి. రీడ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ మీకు ఒక టాపిక్ కంప్లీట్గా మీకు గుర్తుంది, రిమెంబర్డ్, మీకు కంప్లీట్గా గుర్తుంది అనే వరకు మీరు లక్ష్మీకాంత్ని పదేగా రిపీటెడ్గా చదువుతూనే ఉండాలి, రిపీటెడ్లీ.
Okay, for example, Lakshmikantlo we have a chapter named Preamble. ఓకే. ప్రియాంబుల్‌లో హౌ మెనీ వర్డ్స్ ఆర్ ఇంక్లూడెడ్? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఓకే. ఇంకోటి వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ ఎసెన్స్ ఏంటి? అలానే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? వెన్ డిడ్ ఇట్ స్టార్టెడ్? ఓకే. ఇంకొకటి దాని ఐ మీన్ ప్రియంబుల్‌లో ఉన్న వచ్చిన జడ్జ్‌మెంట్స్ ఏంటి? లైక్ కొన్ని 2, 3 జడ్జ్‌మెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ఈజ్ ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఓకే. పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనే దానిపైన 2, 3, 4 జడ్జ్‌మెంట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మీకు కంప్లీట్‌గా గుర్తుంది వితౌట్ సీయింగ్ బుక్ మీరు చెప్పగలరు అంటేనే యూ కెన్ కంప్లీట్‌లీ స్కిప్ దిస్ టాపిక్ ఫ్రమ్ సెకండ్ రీడింగ్. అర్థమైందా? సో, ఇలా మీకు రానంత వరకు యూ నీడ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్ లక్ష్మీకాంత్ అనేది. ఓకే. 1, 2, 3 టైమ్స్ ఇలా కౌంట్ చేసుకుంటూ చదవద్దు. రీడ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. Okay, so here is an announcement that it's a kind of challenging to me as well. So I'm upcoming videos, so I'm starting a new series which is called Read Polity with Me. Okay, I'll try to explain polity from 6th class or else 9th class. Okay, how to read, elage ఏది ఇంపార్టెంట్ కాదు will understand in this series. So do follow our channel for more videos like this. And remember, you can crack UPSC.